నేను స్టడీస్ వచ్చి 10th వరకు భీమవరం హాస్టల్లో చదివా. లేటర్ నేను హైదరాబాద్ వచ్చాక నాకు క్వాలిటీ ఆఫ్ టేస్ట్ దొరకలేదు. చాలా దెబ్బలు తిన్నాం, 1-2 కాదు. ఒకటే నాకు ఎక్కడ తక్కువ వస్తే ఎక్కడ మిల్కింగ్ బాగుంటే అది నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను. 2-3 రోజులు ఉండండి, టైం స్పెండ్ చేయండి, రైతుల దగ్గర తిరగండి, తెలుసుకోండి. మీకు మంచి యానిమల్ దొరుకుతుంది, తక్కువ ప్రైస్ దొరుకుతుంది కదా. ఒక 15,000 to 20,000 పర్ యానిమల్ మనం సేవ్ చేయొచ్చు. వర్కౌట్ అవుతేనే దిగమంట, లేదంటే ప్లీజ్ నో. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం మేడ్చల్ డిస్టిక్లో ఉన్నాం, కాప్రా దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ డైరీ ఫామ్లో అయితే మనకి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. హాయ్ వరుణ్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ గోయింగ్ ఆన్. ఓకే, ఒక్కసారి మన ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనే విషయాలు చెప్తారా? నేను ఎగ్జాక్ట్ ఈ మంత్కి 2.5 years అయింది. 2.5 years. ఫస్ట్ యాక్చువల్లీ ముందు నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో పెంచుకునే వాళ్ళు తెలిసిందేగా. ఓకే. సో అలా చూసేవాడిని. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఈవెన్ మా డాడీ రైల్వే రిటైర్డ్, సెక్షన్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. లేటర్ ఈజ్ ఇంటూ ఫార్మింగ్ అనమాట, అగ్రికల్చర్. సో అలా నేను కూడా ఇది కూడా చాలా ప్యాషనేట్గా ఉండే ఎప్పటి నుంచో. స్టార్ట్ చేద్దాం రీసెర్చ్ చేసి మెల్లగా దిగామన్నమాట. ఓకే, ఒకసారి మన లొకేషన్ చెప్పరా? మన లొకేషన్ ఇది వచ్చి మనకి చెన్నాపురం అన్న. ఇది మనకి నియర్ బై బాలాజీ నగర్. ఇది కాప్రాకు నియర్ బై అరౌండ్ మనకి. మీరు స్టార్టింగ్ ఎన్ని గేదెలతో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి? ఫస్ట్ మనం 4 అన్న నేను స్టార్ట్ చేసింది. 4. ఇప్పుడు అరౌండ్ 40 వరకు ఉన్నాయి. ఆ పిల్లలు ఇంకా అన్ని కలిపి పెద్ద వచ్చి 30 to 35 వరకు ఉంటాయి. ఇంకా పిల్లలు కౌంట్ చేస్తే మోర్ దెన్ 40+ ఉంటాయి. 40+. ఒకసారి చూపిస్తారా బఫెలోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి? హైయెస్ట్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో. హైయెస్ట్ వచ్చి మన దగ్గర 8 అన్న. 8.5 పర్ టైం వచ్చి. లీస్ట్ వచ్చి 4, 3.5, 4 అంటే అవి కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి. 6 months 5 months ప్రెగ్నెంట్ ఉంటాయి కాబట్టి మిల్కింగ్ తగ్గుతాయి. సో ఇంకా ఇవన్నీ ఎలా అంటే మేము పర్సనల్గా రైతుల దగ్గరికి వెళ్ళి కొంటాం. మేము వెళ్ళి బేరగాళ్ళ దగ్గర అక్కడ మార్కెట్స్లో కొనం. పర్సనల్గా మేము రైతుల దగ్గర తిరిగి ఇదిగోండి, ఇది నా దగ్గర ఇది 7+ ఇస్తుంది నాకు. 7+. అవును, పర్ టైం. ఇది ముర్రా. సెకండ్ లాక్టేషన్ ఇది. సో ఇలా మేము రైతుల దగ్గర అన్ని చోట్ల ఒక చోట అని వెళ్ళాం. ఎక్కడ మనకి చీప్ అండ్ బెస్ట్ వస్తుందో అక్కడికి వెళ్తాం. లాస్ట్ టైం వచ్చి నాకు 9 లీటర్స్ వరకు ఇచ్చింది. 9 లీటర్లు ఇచ్చింది పర్ టైం. ఇప్పుడు వచ్చి ఇది మనకి 9+ months ప్రెగ్నెంట్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ డెలివరీ అయింది. ఇప్పుడు ఒక సైడ్ అన్ని ప్రెగ్నెంట్, ఒక సైడ్ మిల్కింగ్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు చెప్పాలంటే దీంట్లో ఆల్మోస్ట్ మనకి 50% ప్రెగ్నెంట్ ఉన్నాయి. 3 months 5 months 7 months. ఇది వచ్చి 9 months ప్లస్. ఇది వచ్చి మనకి 6 months ఉంది. ఇది 5 months. ఇది 4 months. మళ్ళీ ఇది ఒక 6 months. ఇది ఒక 3 months. ఇలా ఇది కూడా నాకు 8+ మిల్కింగ్ ఇచ్చింది. ఇప్పుడు కరెంట్ 6 ఇస్తుంది. ఇది ఆల్మోస్ట్ డెలివరీ నాకు 6-7 months అయింది. ఇది మొన్న బుల్తో క్రాసింగ్ చేయించి. బుల్ కూడా మీ ఫామ్ లోనే ఉంది? బుల్ మా దగ్గర ఉండేది, అది తీసేసి ఇంకా వేరే మాకు తెలిసిన ఫార్మింగ్ పక్కనే మహేష్ అన్నది ఉంది, వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకున్నాం. ఇంకా 7 కూడా వేపిస్తాం సైమల్టేనియస్ గా, నాట్ ఓన్లీ బుల్. ఆ టైంకి మనకి ఏది ఫ్లెక్సిబుల్ అనిపిస్తే అది చేసేస్తాం. ఇతను వచ్చి మా రామ్జీ, తినే మెయిన్ డైరీ హెడ్. అది తినే చూసుకుంటాడు అన్ని మెడికల్ గా కానీ ఏదన్నా తనకి ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడి నుంచి? తిని బీహార్. ఆ దగ్గర మొత్తం 5 workers ఉన్నారు. 5 లో 2 గడ్డి కోసి ప్యాకింగ్ చేస్తారు, మొత్తం 3 పాలు తీసేవాళ్ళు. అది ఎన్ని బకెట్ల ద్వారా ఉన్నది? ఇది 12 లీటర్స్. ఇది 8.5 వరకు వచ్చింది. 8.5 వరకు. ఓకే, 1 బఫెలో వచ్చేసి 8.5 వరకు. అంటే కొన్ని అన్ని అలా ఉండవు, 5-6 కూడా ఇచ్చి ఉంటాయి, కానీ హైయెస్ట్ వచ్చి 8+ వరకు ఉన్నాయి మనకి. ఓకే, ఇంకో క్లైమేటికల్ కండిషన్ బట్టి కూడా మనకు మారుతూ ఉంటాయి అన్ని. మనము కన్సిస్టెన్సీ అని పెట్టుకోలేము. ఇప్పుడు క్లైమేట్ కొంచెం ఆల్మోస్ట్ మన 3-4 days నుంచి మనకు వర్షాలు పట్టి చల్లగా ఉంది కాబట్టి మిల్కింగ్ పెరిగింది. అదే 1 week బ్యాక్ 2 weeks బ్యాక్ చూస్తే మిల్కింగ్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే హీట్ వేవ్స్ చాలా ఉండే. హీట్ వల్ల మనకు మిల్కింగ్ తగ్గుద్ది. అన్ని మన డైరీ కాదు, అన్ని డైరీలో జరిగేది. సో దాని తగ్గట్టు మన ప్రికాషన్స్ ఫీడ్ కానీ మారుస్తూ ఉంటే మనకి గో ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మీకు 2.5 years బిఫోర్ మీకు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎలా అంటే లైక్ నేను పర్సనల్ ఫ్రాంక్గా చెప్పాలని నేను మిల్క్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు, కానీ నేను హైదరాబాద్ నేను స్టడీస్ వచ్చి 10th వరకు భీమవరం హాస్టల్లో చదివా. సో హాస్టల్లో ఉన్నప్పుడు నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉండేవాడిని. నాకు మిల్క్ అంటే నాకు డైలీ మిల్క్ మ్యాండేటరీ తాగాలి, 2 glasses ఆఫ్ మిల్క్. ఆ టేస్ట్ అది అలవాటైంది.
లేటర్ నేను హైదరాబాద్ వచ్చాక నాకు క్వాలిటీ ఆఫ్ టేస్ట్ దొరకలేదు. లైక్ ఏదో నాకు ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు మిల్క్లో. సరే చూద్దామని ఒక్కడో రేర్ కొన్ని చోట్ల వచ్చేది కాదు. సో నేను మా ఫ్రెండ్ అలా క్యాజువల్గా సరే ఇలా బిజినెస్ ఏమైనా ప్లాన్ చేద్దాము అంటే నాకు అనుకున్నాం సరే డైరీ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది లాంగ్ లాస్టింగ్ బిజినెస్ కదా, చూద్దామని ఫస్ట్ రీసెర్చ్ చేసి ఇలా మా డాడీని అడిగి, మా డాడీ ఆల్రెడీ దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, తెలుసు, కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇంకోటి మా అమ్మ వాళ్ళది ప్రాపర్ ఆంధ్ర ఉండటంతో మా తాతయ్య వాళ్ళు మా మామయ్య బాబాయ్ అంతా ఫార్మింగ్లో ఉన్నారు. సో వాళ్ళకి ఫుల్ అవేర్నెస్ ఉంది బఫెలోస్ ఏంటి ఎలా అని. సో నేను ఆంధ్ర వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని మా తాతయ్య హెల్ప్ చేస్తూ వాళ్ళు చెప్పడంతో వాళ్ళు తీసుకొచ్చి దాని ప్రకారం మేము ముందరికి వెళ్ళాం. చాలా హడిల్స్ ఉన్నాయి, చాలా దెబ్బలు తిన్నాం, 1-2 కాదు, లైక్ చాలా అంటే చాలా, చిన్నవి పెద్దవి కాదు. అది లెసన్స్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అన్నట్టు దెబ్బలు తింటూ ఉంటే దాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా నేను లెర్నరే, నేర్చుకుంటూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏ డైరీకి వెళ్ళినా కొత్త విషయం ఏదున్నా నేను నేర్చుకుంటా. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్, నేను బేసిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇది సాఫ్ట్వేర్ ఎలా నేర్చుకుంటున్నామో దీంట్లో కూడా ప్రతిదీ కొత్త నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మెడిసిన్స్ కానీ ఫీడ్ కానీ ఎస్పెషల్లీ హెల్త్ మనకి అనుకుంటాం ఇది దాన తింటలేదు ఏంటి అని వదిలేయకూడదు. ఒకవేళ ఫీడ్ తినకపోయినా, సపోజ్ మనకి దీనిది పెండ సరిగ్గా అయిపోయినా, యూరిన్ సరిగ్గా అయిపోయినా ఏమవుతుందని మనం ప్రికాషన్ చూసుకోవాలి. టెంపరేచర్ మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ చెక్ చేయాలి. టెంపరేచర్ నార్మల్ ఉంటే వెల్ అండ్ షుడ్. టెంపరేచర్ హై ఉందనుకోండి, సో ఒకరు ప్రెగ్నెంట్ ఉంటే దానికి ఏ మెడిసిన్ వాడాలి, ఒకరు ప్రెగ్నెంట్ కాకపోతే ఏ మెడిసిన్ వాడాలని మనం చూసుకోవాలి. ఇంకోటి నేను వీక్లీ నాకు ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ చెకప్ వచ్చి చెక్ చేసి వెళ్తూ ఉంటారు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు కాల్ చేయగానే ఇమీడియట్గా వస్తారు. మ్యాక్సిమం వర్కర్స్ చూసుకుంటారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉన్న కాల్లో మాట్లాడినా వాళ్ళు వీడియో కాల్ చేసినా చెప్పేస్తారు మన ట్రీట్మెంట్ ఏంటని. సో అలా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 2.5 years అని స్టార్ట్ చేసి ప్రజెంట్ ఎక్కువ హైయెస్ట్ రేట్ పెట్టి ఏ గేదె కొన్నారు మీరు? ఎక్కడ కొన్నారు? మీరు చూస్తే లాస్ట్ ఇందాక ఫస్ట్ చూపించాను, ఫస్ట్ 9+ ఇచ్చిందన్న, అది 1.5 lakh పైన పెట్టుకున్నా. ఆ చింతలగుంటలో తీసుకున్నా. ఇంకోటి ఇది వచ్చి 1.3 పడింది, ఇది 1.35 హైయెస్ట్. అది లీస్ట్ వచ్చి 65 కూడా ఉన్నాయి. నేను యానిమల్ సైజ్ అని చూడను, మిల్కింగ్ మెయిన్ నాకు ఇంపార్టెంట్. నాకు ఇది సైజ్ ఉండాలి, హెవీ ఉండాలని ఏమి ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు చూపిస్తా, కింద ఉంది, అది 75,000 పెట్టుకున్నా. లాస్ట్ ఇయర్ మార్చ్ ఉగాదికి డెలివరీ అయింది. ఇప్పటికి స్టిల్ 3.5 liters ఇస్తుంది మిల్క్. అది ఇంకా 4 months ప్రెగ్నెంట్. అది అంటే అది చెప్పలేం, అది అందరికీ అవ్వాలని అన్నిట్లో అవుతూ ఉండదు. కొన్నిట్లో అవ్వచ్చు, కొన్నిట్లో అవ్వకపోవచ్చు. సో దాన్ని బట్టి మనకి ముందుకు వెళ్తానే ఉండాలి ఈ బిజినెస్ అయితే. ఓకే, ఆంధ్రాలో ఎక్కువ తెచ్చారా, మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కువ తెచ్చారా? ఫస్ట్ ఇయర్ అంతా ఆంధ్ర. సెకండ్ ఇయర్ మ్యాక్సిమం నేను ఈ లోకల్లో ప్లస్ బయట తెచ్చుకునే వాళ్ళని. ఆంధ్రాలో తెచ్చితే మన దగ్గర ఓకే పాలు ఇస్తున్నాయి. నాకైతే పర్సనల్గా ఆంధ్ర సక్సెస్ ఉన్నాయి. మరి అంటే అవుట్ ఆఫ్ 10, 7 అయితే మినిమం మిల్కింగ్ బాగానే ఉన్నాయి. 3 కామన్ 1-2 అటు ఇటు అయ్యాయి. కానీ నేను ఆంధ్ర బాగాలేదు అని అన్నాను. అందరూ ఏమంటే బయట రూమర్ ఏముందంటే మనకి ఆంధ్ర మనకి తక్కువ రోజులే పాలు ఇస్తాయి, అవి బాగోవు, తంతాయి అంటారు. ఏమో నాకు పర్సనల్గా కొన్ని ఉన్నాయి 1.5 year కూడా ఇచ్చినవి ఉన్నాయి, 1 year కూడా ఇచ్చినవి, 6-7 months కూడా ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ముర్రా కూడా నేను 1,00,000 పైన 1.1, 1.2 పెట్టుకునేవి కూడా 7-8 months ఇచ్చి మానేసినవి కూడా ఉన్నాయి. సో నేను నా పర్సనల్గా నాకు అదే అని ఏం లేదు. ఒకటే, నాకు ఎక్కడ తక్కువ వస్తే, ఎక్కడ మిల్కింగ్ బాగుంటే అది నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్యన మనకి ఏమైపోయిందంటే చూస్తే చాలామంది బయట ఎక్స్ప్లోరింగ్ లేదు. మనకు దగ్గరలో ఏముందా, మనకి మిల్కింగ్ ఎక్కువ ఉందా, సైజ్ ఉందా అని చూసి కొనేస్తున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనేమంటున్నా అంటే అది నేను గుడ్ బ్యాడ్ అని చెప్పాను, ఎవరి పర్స్పెక్టివ్. నా పర్స్పెక్టివ్ ఏంటంటే రీసెర్చ్ చేయడం. తిరగండి, తప్పేముంది. మా అయితే సపోజ్ కారు ఉందనుకో, వెళ్ళండి ఒక ఊరు, 2-3 రోజులు ఉండండి, టైం స్పెండ్ చేయండి, రైతుల దగ్గర తిరగండి, తెలుసుకోండి. మీకు మంచి యానిమల్ దొరుకుతుంది, తక్కువ ప్రైస్ దొరుకుతుంది కదా. అట్లీస్ట్ మీకు ఎట్లా కాదన్నా అక్కడికి ఇక్కడికి ఒక 15,000 to 20,000 per animal మనం సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్లో చాలామంది యూత్ ఈ మధ్య యూట్యూబ్ చూసి వేరే అన్ని వితౌట్ ఎనీ రీసెర్చ్ లేకుండా దూకేస్తున్నారు బిజినెస్లో. లోడ్లు తెచ్చేసుకుంటున్నారు, ఇలా షెడ్యూల్ బిల్డ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. దానివల్ల ఏమంటే అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఫస్ట్ 6 months ఎలాగైనా మిల్కింగ్ మనకి కెపాసిటీ బాగానే ఉంటుంది. ఆఫ్టర్ 6 months మనం స్టాండర్డ్ అవ్వాలి. ఆఫ్టర్ 6 months ఏం చేయాలి, వాళ్ళు మిల్క్ తగ్గుతుంటే ఏం చేయాలి, దానికి ప్రాపర్గా సైక్లింగ్ అని ఉంటుంది, దాన్ని క్రాసింగ్ చేయించాలా లేదా అది ఏంటి అని చూడాలి. చాలామంది అవేర్నెస్ లేకుండా దిగుతున్నారు. రేట్స్ కూడా ఇష్టం ఉన్నట్టు 1,00,000, 2 లక్షలు, 1,50,000, 3 నాకు తెలిసిన చాలామంది 2.5 lakhs కూడా పర్ బఫెలో పెట్టిన వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కోర్ బిజినెస్ వాళ్ళు కొందామని వెళ్తుంటే ఆ 2 లక్షల రూపాయలు ఉన్నారు కానీ నువ్వు కొనలేవు అన్నట్టు మాకు ఎక్కువ ఏమంటారు డిస్టర్బ్ అవుతుంది మార్కెట్లో. డిమాండ్ ఎక్కువైపోవడం, ఎందుకంటే మన దగ్గర క్యాటిల్ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి జనరేషన్స్, మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అదే మన దగ్గర లేవు, మనకు మంచి రేట్ వస్తుంది కదా అని పంపించేస్తే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ దాని సైకిల్ మనకి దొరకదు. అది నేను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అక్కడ చూసి ఇక్కడ చూసి వచ్చే వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు? వారు కొత్తగా పెట్టే వాళ్ళకంటే నేను పర్సనల్గా చెప్పేది ఫస్ట్ డూ రీసెర్చ్ లేకుండా మీరు ప్రాపర్ అవేర్నెస్ లేకుండా రాకండి. ఎందుకంటే ఇది పైకి చూసినంత ఈజీ బిజినెస్ కాదు. అందరూ అనుకుంటారు వీడికి ఏముంది, ఇన్ని బర్రెలు ఉన్నాయి, ఇన్ని పాలు వస్తున్నాయి, నేను లీటర్ ఇంతకు అమ్మేస్తే ఇంత వర్కౌట్ అయిపోతుంది కదా, ఇంత నాకు మనీ వచ్చేస్తుంది. కానీ గాల్లో లెక్కలు వేసినంత ఈజీ కాదు. మనకు ఆన్ గ్రౌండ్ చాలా టఫ్ ఉంటుంది, చాలా హెడల్స్ ఉంటాయి. సో సజెషన్ అంటే వద్దు అనను, గో ఎస్ అనను, నో అనను. ఎండ్ ఆఫ్ ద డే పర్సనల్ డిసిషన్. నేను నో అన్నంత మాత్రం వాళ్ళు మానేరు, ఎస్ అన్నంత మాత్రం వాళ్ళు వచ్చి నాతో చేస్తారని కాదు. నేను ఎవరికైనా యూత్ కానీ ఎవరికైనా ఇచ్చే సజెషన్ ఏంటంటే డూ రీసెర్చ్. అసలు మీ మార్కెట్ ఏంటి, అంటే మీ మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, మీ క్యాటిల్ ప్రైస్ ఎంత పడుతుంది, మీకు ఫీడ్ ఎంత కాస్ట్ పడుతుంది, మీకు మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఇవన్నీ కాస్ట్ చేసుకొని వర్కౌట్ అవుతేనే దిగమంట. లేదంటే ప్లీజ్ నో, వద్దనే చెప్తాను. మీరు బెటర్ డూ సంథింగ్ ఎల్స్, థింక్ చేయండి. వేరే వాళ్ళు చేస్తున్నారు కానీ మనం చేయకూడదు. అది వాళ్ళకి వర్కౌట్ అయింది కదా, అందరికి వర్కౌట్ అవుతుంది. నాకు ఏం వర్కౌట్ అవుతున్నాయి నేను అనను. స్టిల్ గో హెడ్, పంపుతానే ఉండాలి బిజినెస్కి ముందటికి. ట్రై అంతే. ఇప్పుడు మన ఫామ్లో ఎన్ని లీటర్ల పాలు మీరు సప్లై చేస్తారు? మార్నింగ్ వచ్చి మనకి 95 to 100 వరకు వెళ్తాయి. మనకి కౌంటర్ సేల్ ప్లస్ హోమ్ డెలివరీస్ ఉన్నాయి మార్నింగ్. ఈవినింగ్ కూడా మనకి అరౌండ్ 70, 80, 75 ఈవినింగ్ కొంచెం తగ్గుతూ ఉంటాయి కెపాసిటీ. సో దానివల్ల ఈవినింగ్ మనకి అదే మన కౌంటర్ ఉండటంతో మన కౌంటర్ సేల్ 60+ ఉంది. మనకి కేశవరావు నగర్లో శ్రీ గోకులం అనే కౌంటర్ ఉంది. అక్కడ మనకి ఒక అరౌండ్ 60 లీటర్స్ పర్ డే వెళ్ళిపోతాయి. హోమ్ డెలివరీస్ మార్నింగ్ వచ్చి 80+, ఈవినింగ్ వచ్చి ఒక 65-70+ ఉన్నాయి. టోటల్ 150+ ఉంటాయి. 200 వరకు ఆవు పాలతో కలిపి 200 వరకు ఉంటాయి. లీటర్ ఎంత అమ్ముతారు మీరు? లీటర్ 100 రూపీస్ అమ్ముతాము. కౌంటర్లో 90 రూపీస్ అమ్ముతాము. 90 రూపీస్. హోమ్ డెలివరీ 100 చార్జ్ చేసి. ప్యూర్ మిల్క్ ఇంకా ప్యూర్ మనకి అది ఏమి ఇస్తుంది, ఇప్పుడు ఏం పిండితో ప్యాకింగ్ చేస్తారు ఇచ్చేస్తాం అంతే. మనకి వేరే ఆలోచన లేవు. ఎందుకంటే అంత టెన్షన్ మేము తీసుకోలేము. దీనికే చాలా హెడేక్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త టెన్షన్ తెచ్చుకోలేము మేము. ఇప్పటికీ ఇంత ప్యూర్కి ఇచ్చిన కస్టమర్ పాలు పలసగా వస్తున్నాయి ఇది అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు డ్రై ఇది తడిసిపోతుంది. డ్రై తడిస్తే తినవు. మేము గ్రీన్ గ్యాస్ ఎక్కువ వేయాలి వాటికి, గ్రీన్ ఫీడింగ్ ఎక్కువ వేయాలి. గ్రీన్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి పచ్చగడ్డ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాలు పలసగా అవుతాయి. క్వాంటిటీ పెడితే పలసగా కూడా అవుతాయి. సో అది పలసగా అవుతున్నాయి అంత మాత్రాన మనకి అది బాగాలేదని కాదు. మనకి ఆ క్లైమేటికల్ కండిషన్ బట్టి మనకి క్వాంటిటీ అనేది లేదా క్వాలిటీ అనేది మారుతూ ఉంటాయి. అప్పటికి మేము ట్రై చేస్తాం. మేము వాడేది కాల్షియం, M&M కాల్షియం అని ఉంది, అది వాడతాము. మినరల్ మిక్చర్ నియోస్పార్క్ ఒకటి మినరల్ మిక్చర్ వాడతాము. ప్లస్ మేము డీవార్మింగ్ అని ఈ బేసిక్ ఎవ్రీ 3 monthsకి 6 monthsకి పిల్లలకి వాటికి రెగ్యులర్గా మేము ఒక బుక్ మెయింటైన్ చేస్తాం, షీట్. దాని ప్రకారం మేము ఫాలో అవుతూ ఉంటాం. దానా ఏమిస్తారు? దానా వచ్చి నేను వాడేది 5 varieties. తెల్ల చున్ని, పత్తిపిండి ఫర్ ఆయిల్, అదే మనకి ఫ్యాట్ కంటెంట్ కోసం. తౌడు కూడా వాడతా, దానివల్ల మనకి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందని. మనకి శనగ చున్ని, ఎర్ర చున్ని, శనగ చున్ని, అది మన మార్కెట్ ప్రైస్ ప్రకారం. ఇంకోటి గోధుమ పొట్టు. ఈ 5 varieties వాడతా. ఇది కూడా ఏంటంటే క్లైమేటికల్ బట్టి. ఇప్పుడు సమ్మర్లో నేను గోధుమ పొట్టు తక్కువ వాడతా, ఎందుకంటే హీట్ అది వేడి కాబట్టి. సో నేను ఈ 4 అయితే పక్కా వాడతాను. ఇప్పుడు అన్నిటికీ ఒకటే దానా ఎన్ని కేజీలు వేస్తారు ఒక్కొక్క దానికి? అది మిల్కింగ్ కెపాసిటీ బట్టి. ఒక దానికి 3.5 kg వేస్తాం, ఒక దానికి 4 వేస్తాం, ఒక దానికి 5 కూడా వేస్తాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.